హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకింగ్ మెమరీస్ విత్ ఏ అండ్ ఎస్. ఈరోజు డే 1 ఆఫ్ అవర్ హవాయ్ ట్రిప్. మనం ఈరోజు వెస్ట్ సైడ్ ఆఫ్ ఐలాండ్ నుంచి ఈస్ట్ సైడ్ ఆఫ్ ఐలాండ్ వరకు అంటే కోనా నుంచి హీలో వరకు డ్రైవ్ చేస్తున్నాము. ఇది కోస్టల్ డ్రైవ్ లాగా ఉంటుంది. మధ్య మధ్యలో ఆగుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూస్తూ ఆ ప్లేసెస్ గురించి హిస్టరీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ ఈరోజు అంతా స్పెండ్ చేయబోతున్నాము. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మీలో ఎంతమంది మీ డేని మార్నింగ్ కాఫీతో స్టార్ట్ చేస్తారు? నాకైతే మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా, సిద్ధు కూడా నాలానే మౌంటైన్స్ అండ్ సన్ రైజ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. ఇదిలా ఉంటే మన అభి మాత్రం ఎవ్రీడే ఇలా బుక్ చదువుతూ తన డేని స్టార్ట్ చేస్తాడు. మీరు మీ డేని ఎలా స్టార్ట్ చేస్తారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బిగ్ ఐలాండ్ కోనాలో మోస్ట్లీ మేము హిల్టన్ ఎట్ వాయికలోవా విలేజ్ అనే రిసార్ట్లోనే స్టే చేసాము. హవాయిలో మీరు ఎక్కడ చూసినా అలోహా, మహాలో అనే సైన్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. హవాయియన్ లాంగ్వేజ్లో హలో ఆర్ బాయ్ చెప్పడానికి ఈ అలోహా అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అలానే ఈ వర్డ్కి ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. లైక్ లవ్ అని, కంపాషన్ అని, ఇలా చాలా ఉన్నాయి. నేటివ్ హవాయన్స్ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ని రిప్రజెంట్ చేయడానికి కూడా ఈ అలోహా అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటారంట. లాస్ట్ వీడియోలో ఈ బ్లాక్ సర్ఫేస్ ఏంటో గెస్ చేయమన్నాను కదా. ఎస్, అది లావా ఫ్లోర్ ఆర్ లావా రాక్స్. బిగ్ ఐలాండ్ మొత్తం ఎక్కడ చూసినా ఇలా లావా ఫ్లోర్ ఆర్ లావా రాక్స్తోనే కనిపిస్తుంది. రోడ్స్, ఎయిర్పోర్ట్స్ అన్నీ వీటి మీద కట్టినవే. బిగ్ ఐలాండ్ అంటేనే ఇది ఒక వాల్కానిక్ ఐలాండ్. ఎర్త్ లోపల ఉండే హాట్స్పాట్ వల్ల హై హీటెడ్ రాక్స్ పైకి వస్తూ ఉంటాయి. పెసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ ఈ హాట్స్పాట్ పైన మూవ్ అవుతూ ఉంటే ఇలా వాల్కెనోస్ ఫామ్ అవుతాయంట. బిగ్ ఐలాండ్ డైరెక్ట్గా ఈ హాట్స్పాట్ పైనే ఉంటుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూస్గా వాల్కెనోస్ ఇరప్ట్ అయ్యి ఇలా లావా ఫ్లో అవుతూ ఉంటుంది. కొన్ని వేల ఇయర్స్ బ్యాక్ కంటిన్యూస్గా ఇలా వాల్కెనోస్ ఇరప్ట్ అవుతూ లావా ఫ్లో అవుతూ మొత్తం ఈ ఐలాండ్ అంతా ఫామ్ అయింది. అందుకే దాన్ని బిగ్ ఐలాండ్ అంటారు. యాక్చువల్లీ అయితే ఈ బిగ్ ఐలాండ్ అనేది హవాయియన్ ఐలాండ్స్ అన్నిట్లోకి ఏజ్లో చాలా చిన్నది, బట్ ఏరియా వైజ్ చాలా పెద్దది. లైక్ అన్ని హవాయియన్ ఐలాండ్స్ కలిపి ఎంత ఉంటుందో ఏరియా వైజ్ ఈ బిగ్ ఐలాండ్ ఒకటి అంత ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పటికీ ఈ ఐలాండ్లో ఇలా వాల్కెనోస్ ఇరప్ట్ అవుతూ ఉండడం వల్ల న్యూ లావా ఐలాండ్ మొత్తం ఫ్లో అయ్యి ఏరియా ఇంకా ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. ఇలా ఫ్లో అవుతూ కూల్ అయ్యి సాలిడ్ అయిన రాక్సే మనం ఇప్పుడు చూసే ఈ లావా రాక్స్. ఈ ఐలాండ్ పైన 2 మెయిన్ టైప్స్ ఆఫ్ లావా రాక్స్ ఉంటాయి. అవే పహోహో అండ్ ఆ. ఇప్పుడు మనం చూస్తుంది ఆ టైప్ ఆఫ్ లావా రాక్. అంటే పీసెస్గా కొంచెం రఫ్గా ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తుంది పహోహో టైప్ ఆఫ్ లావా రాక్. ఇందాక చూసిన వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది, చూసారా? ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. లావా ఫ్లో అయినప్పుడు ఇనీషియల్గా చాలా హై హీట్తో స్లోగా ఫ్లో అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఫామ్ అయ్యేవి ఈ పహోహో టైప్ ఆఫ్ లావా రాక్స్. ఇవి వాక్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ లావా రాక్స్ ఏంటంటే అవి పీసెస్గా ఉండి లైక్ జారిపోతూ చాలా టఫ్ ఉంటుంది. ఈరోజు మనం విజిట్ చేస్తున్న ఫస్ట్ స్టాప్ మహాయులా సెక్షన్ ఆఫ్ కేకాహా కాయ్ నేషనల్ పార్క్.
ఇది కూడా న్యాచురల్గా లావా రాక్స్తో ఫామ్ అయిన ఒక కోస్ట్ లైన్. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము కాబట్టి అరౌండ్ 8 o'clockకి అలా వెళ్ళాము, 8:30కి. చాలా ప్రశాంతంగా ఓన్లీ వేవ్ సౌండ్స్ వినిపిస్తూ చాలా బాగుంది. చుట్టూ లావా రాక్స్. ఇక్కడ మనకి ఏం కనిపించిందో చూసారా? ఇది హవాయియన్ మాంక్ సీల్. ఇవి ట్రాపికల్ క్లైమేట్లో ఉండే ఇయర్లెస్ సీల్స్. మీకు హవాయిలో కానీ వేరే ఎక్కడైనా సరే ఇలా టర్టిల్స్, సీ టర్టిల్స్, మాంక్ సీల్స్ ఇలా ఏవి కనిపించినా సరే అట్లీస్ట్ 50 feet అవే ఉండడం బెటర్. ఎందుకంటే లైక్ ఎనీ అదర్ క్రీచర్స్, ఎస్పెషల్లీ మాంక్ సీల్స్, అవి థ్రెటన్ ఫీల్ అయినప్పుడు చాలా అగ్రెసివ్ అవుతాయి. సో ఏవైనా సరే ఇలా కొంచెం ఒక 50 feet మెయింటైన్ చేయడం ఈజ్ సేఫ్. ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చూస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు ఏదో సీ క్రీచర్స్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నారంట. కాసేపటికి నన్ను కూడా జాయిన్ చేసుకున్నారు. ముగ్గురం కలిసి అలా వెతుకుతూ ఉంటే ఫైనల్లీ అభి ఫేవరెట్ సీ క్రీచర్ హెర్మిట్ క్రాబ్ కనిపించింది. వాడిది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, మీరు హవాయిలో బిగ్ ఐలాండ్లో ఎస్పెషల్లీ ఏదైనా పార్క్ కానీ బీచ్కి కానీ వెళ్ళినప్పుడు ప్లీజ్ మేక్ ష్యూర్ అక్కడున్న సైన్స్ రీడ్ చేయండి. చాలా ప్లేసెస్లో డ్రోన్స్ ఇవన్నీ కూడా నాట్ అలౌడ్. మన డే 1లో స్టాప్ 2 వచ్చేసి ప్యారడైజ్ మీడోస్. ఇది ఆర్చర్డ్ అండ్ బీ ఫామ్. ఇక్కడ ఏముంటాయో చూద్దాం రండి. హాయ్ బాయ్స్, ఏం చేస్తున్నారు? హాయ్ అభి. హాయ్ సిద్ధు. హాయ్ అమ్మ. ఎక్కడున్నారు? Macadamia nut farm. Macadamia nut farm. ఓ టూరా? Tour. ఏం చూస్తున్నారు ఇప్పుడు? We are looking at the swan. We are looking at swans and స్వాన్స్ birds. కాదు, అవి డక్స్. The swans. That one is a swan. ఓకే, అదేంటి కలర్ఫుల్ గా ఉంది? It's called a green wing maca. Yeah, it's a green wing maca. And Maca, wow. that middle one, I don't know the middle one. ఓకే, And I don't know that even. ఓ దాని పేరు బడ్డీ అంట, గ్రీన్ వింగ్ మకావ్. It has an illness that's normally 100% fatal. ఓకే. ఓ ఈ ఫామ్ లోకి మనం వెళ్ళొచ్చా? Where's Penny the pig? Penny's pen. Wait, Amma, I remember this. Remember GM Tatla India lo ikke swan chusamu. ఓకే. Where's Penny? ఇక్కడ బనానా ట్రీ ఉంది, బనానాస్ వచ్చాయి. షెల్స్. Oh, look at that. Acha ante pattundo. Anna, wait. Anna, you I know, Penny the pig. Oh, and for some reason there's a soccer ball. Oh, Penny the pig. సో మెకడేమియా నట్ ట్రీస్ ఎక్కడ ఉన్నాయి? A baby ఇదేం tree? swan. Nana,
ఓ అక్కడున్న ఈ ఫామ్ అవి అదంతా మ్యాక్డేమియా ప్లాంట్స్. I actually like this farm. ఇక్కడ ఆరెంజ్ ట్రీస్. ఓ లెమన్ ఇవి ఆరెంజ్ కాదు. దే ఆర్ రియల్లీ బిగ్. సిద్ధు ఈ టొమాటోస్ చూడు చాలా వెరైటీగా ఉన్నాయి. I know, but I found the baby chick. I found the baby chick. ఓకే. It's so cute. ఇవి టొమాటోస్. ఇంతటితో ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అండ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు స్టే ట్యూన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యూ, మహాలో.